లాగ్ లేదన్న ఆ సినిమా లాగ్ అస్సలు లేనలేదు. ఆ సినిమా లాగ్ అంటారా ఆ సస్పెన్స్ తోని అరే ఏమైతుంది ఇప్పుడు ఏమైతుంది అప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఏమైతుంది అప్పుడు ఏమైతుంది ఇంటర్వెల్ అయిపోతుంది. అరే ఇంటర్వెల్ పోయి నీళ్ళు లాగే చేసి వచ్చే వరకు ఇప్పుడు ఏమైతుంది అని లాస్ట్ వరకు నాకు తెరపడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. విశ్వక్సేన్ గారికి సినిమా సెట్ కాలేదంటున్నారు, మీరేమంటారు? అక్కడ చూడండి, విశ్వక్సేన్ గారికి సినిమా సెట్ కాలేదని చెప్పిన వాళ్ళు పిచ్చి పుకోడే, పక్క పిచ్చి పుకోడాడు. ఎందుకంటే అంత మంచి యాక్టింగ్ ఆ సినిమాలో ఎన్టీఆర్ ని చూపిస్తాడు తెలుసా, ఎన్టీఆర్ కనిపిస్తాడు. విశ్వక్సేన్ లో లాస్ట్ చూస్తే ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడొచ్చు. అలాంటి సినిమా ఇది. అరే స్టోరీ ఇలాంటి స్టోరీ రాలేదు భయ్యా, అంతే. రావడంలో చెప్పు తీసుకొని కొట్టాలి. అరే అన్న విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అన్న, అలాంటి యాక్టింగ్ ఏ హీరో చేయలేడంతే అన్న. ప్లస్ అంటే విశ్వక్సేన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో, మైనస్ అంటే ఆ సస్పెన్స్ కోసం చాలా ఎక్కువ దూరం తీసుకుపోయింది కదా, అదొకటి మైనస్, చిన్న మైనస్ అంతే. ఓకే, లాస్ట్ 10 నిమిషాలు గ్రాఫిక్స్ బాగుంది, మిగతా అంతా బాగాలేదు అన్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? ఆ సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళు బాగాలేదని చెప్పిన ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందుకు వస్తే ఏం నచ్చలేదని అడగమని చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తా వాళ్ళకి. విశ్వక్సేన్ కెరియర్ లో ద బెస్ట్ మూవీ అనుకోవచ్చా గామి? బెస్ట్ మూవీ అంటే అన్ని మూవీస్ కంటే ఇదే అది బెస్ట్. విజువల్స్ అయినా యాక్టింగ్ అయినా అన్ని ఫలక్నుమా దాస్ అలాంటి సినిమాలు అన్నిటికంటే ఇది మంచిగా ఉంది. చంపి వాడేసిండు విజువల్ కేక్ అన్న, పీక్స్ డైరెక్షన్ కానీ యాంగిల్స్ కానీ కేక్ అంటే కేక్. అంత అనిపించలేదు అన్న, బోర్ అయితే అనిపించలేదు కానీ చాలా ఎక్కువ టైం పెట్టినట్టు ఎంజాయ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా మ్యూజిక్ అయినా ఫోటోగ్రఫీ అయినా సినిమా మాత్రం టాప్ నాచ్ ఉండదు. సినిమా ఓవరాల్ గా మాత్రం నేనైతే ఒక 2 to 3.3 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అది కూడా స్టోరీకి అయితే కాదు, ఒక స్టోరీ తప్ప మిగతా అంతా వర్తే. మంచి ఫోటోగ్రఫీ ఉంది, మంచి విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వర్త్ లేకపోయినా కొన్ని ఎమోషన్ సీన్స్ మనకు టచ్ అవుతాయి. స్టోరీ నిద్రపోనిస్తుంది, ఖచ్చితంగా నిద్ర వస్తుంది సినిమా. ఆ స్టోరీ పరంగా ఆలోచిస్తే నిద్ర లేపుతుంది. బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు, బట్ బీజిఎం మాత్రం బాగుంటుంది. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కానీ స్టోరీ మాత్రం అంటామన్నా, స్టోరీ అసలు మంది కాదు, కానీ ఎక్కడి నుంచో తెచ్చారు. అదైతే కాపీనే. ఆ ట్రివియా డార్క్ అన్నాడు, ఆ డార్క్ సిరీస్ చూపిలా ట్రివియా అన్నాడు. ఆ ట్రివియా ఎందుకు పెట్టాడో తెలియదు. లాస్ట్ కేమో ఆకీస్ పాక్ పాకీస్ కరే పాక. స్టోరీ పరంగా మాత్రమే. డైరెక్షన్ బాగుంది, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది, మంచి సెలెక్షన్ తీసుకున్నారు. విజువల్స్ బాగుంది, విశ్వక్సేన్ యాక్టింగ్ ఇది చెప్పాలి. సో 5 years ఆఫ్ జర్నీ అన్నారు అది మూవీతో. ఇనిషియల్ గా ఎలా ఉందో ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసరికి యాక్టింగ్ స్కిల్ మారిపోద్ది. సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. సో 5 years ఆఫ్ వర్త్ అనేది మూవీ మాత్రం వేస్ట్. కానీ క్రౌడ్ ఫండింగ్ తో మూవీ తీస్తారు కాబట్టి ఛాలెంజింగ్ రోల్. అండ్ ఆల్సో ఈ మూవీ మాత్రం థియేటర్ లో చూడాలి, ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. వేరేది ఏ విషయం పెట్టుకొని చూడకూడదు. గామి సినిమా బాగుందన్న, చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది, కొత్తదనం. మీ స్టైల్ ఏదన్నా, మీ ఊపి ఏదన్నా. సినిమా బాగున్నప్పుడు ఊపులు స్టైల్ రావన్న. సినిమా చాలా బాగుంది, జెన్యున్ గా ఒక కొత్తదనం ఉంది. విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా డిఫరెంట్ అన్న. చాలా రోజుల తర్వాత అంటే ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. అంటే అందరు ఈ రోజుల్లో ఏంటంటే మామూలుగా హీరోయిన్ పాటలు సాంగ్స్ ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇది ఇంకో కొత్త డిఫరెంట్ జోనర్. చాలా డిఫరెంట్ గా ఉంది జోనర్. ఇట్లా అంటే డిఫరెంట్ అంటే క్యారెక్టర్ వైజ్ గా కొత్తదనంగా అనిపించింది. అంటే చూసినంత సేపు కూడా వేరే అంటే ఒక కొత్తదనాన్ని ఉపయోగించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, హీరో ఇంట్రడక్షన్ బాగుంది. యాక్టింగ్ పరంగా వస్తాలకి ఏంటంటే విశ్వక్సేన్ నుంచి అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంటే మాస్ క్లాస్ ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్, కానీ ఓన్లీ ఇందులో ఏంటంటే ఓ భక్తి గురించి దేవుని గురించి అనే పైన మంచి
కొత్త కాన్సెప్ట్, చాలా డిఫరెంట్. అంటే అందరూ చూడొచ్చు అంటారా? ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న, బాగుంది. అంటే సినిమా ఎంత రేటింగ్ ఇస్తారు భయ్యా? రేటింగ్ అనగా మంచి సినిమా భయ్యా. కానీ సినిమా లాగ్ ఉంది అన్నారు. ఏం లేదు అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మంచిగా వచ్చింది. అంటే చూడొచ్చు హిట్ అయితే హిట్ అని చూడొచ్చు మంచి సినిమా. భయ్యా ఇప్పుడే గామే చూసాను భయ్యా, సినిమా నిజంగా చెప్తాను కదా అట్టర్ ఫ్లాప్ భయ్యా. నాకు నిజంగా ఏం నచ్చలేదు, నిజంగా 120 రూపీస్ వేస్ట్ అనమాట. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక ఏది లేదు భయ్యా. ఒక్క బీజిఎం వరకు లాక్కొచ్చారు సినిమా అంతా. నిజంగా విశ్వక్సేన్ గారి కెరియర్ లోని వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్యా. నిజంగా ఏం నచ్చలేదు, మొత్తం సోదే ఉంది భయ్యా. అంత మంచి కొండల మీద తిప్పి 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 ఆ మంచి కొండల మీద పెట్టారు భయ్యా సినిమా అంతా. సినిమాలో ఏంటంటే వ్యవచారాలు బొంచిక్లు అక్కడ దేవుడిని పక్కన పెట్టుకుని ఏవో చేస్తున్నారు భయ్యా. నిజంగా ఏం నచ్చలేదు సినిమా, అసలు ఏం బాగాలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వద్దని ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ ఆ సినిమా సడన్ గా తప్పించి ఈ సినిమాని తీసుకొచ్చారు. ఈ సినిమా ఎప్పుడో సినిమా అంట, కానీ సినిమా వరకు ఒక బీజేమే బాగుంది, కానీ అంత మించి సినిమాకి చెప్పేది అక్కడ పేరు ఏం లేదు భయ్యా. నిజంగా సినిమా ఫ్లాప్ భయ్యా, అట్టర్ ఫ్లాప్ మూవీ ఇది. విశ్వక్సేన్ గారు ఇటువంటి సినిమా ఎందుకు తీసారో నాకు ఇప్పుడు అర్థం కాలేదు, కానీ ఆయన కొత్తగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇష్టపడతారు భయ్యా. ఎందుకంటే ఆ గెటప్ కోసమే థియేటర్లో మొత్తం నిద్ర వచ్చేస్తుంది, అందరూ పడుకునే ఉన్నారు, ఎవడో కళ్ళు తెరిచి అస్సలు చూస్తలేదు. సినిమా మాత్రం అసలు ఏం బాగాలేదు, ఎవరికి నచ్చదు. మీరు ఇటువంటి సినిమాలు ఉంటే డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేదాకా వెయిట్ చేయండి భయ్యా. నన్ను అడిగితే డబ్బులు పెట్టి చూసి అంత పెద్ద ఏం లేదు, టూ ఫ్రాంక్ గా చెప్తున్నాను కదా. సరే ఇంకొక విషయం ఏంటంటే ఇందాక అన్నారు అనమాట, డబ్బులు తీసుకొని రివ్యూ చెప్తున్నారు కదా అంటే, మా ఫోటోలు చూపించి మూవీ టీం దగ్గర రివ్యూస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకున్నారంట. సో నాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవడు నాకేం ఇవ్వలేదు, వచ్చాను చెప్తున్నాను అర్థమైంది కదా. మాకు ఎవడో రూపాయి ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర తీసుకోలేదు కూడా, ఉన్న జెన్యూన్ అని చెప్తున్నాం. థియేటర్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 120 టికెట్లు 150 మంది దాకా చెప్తాను కదా, అందరూ సినిమాలో పడుకున్నారు, ఎవరికి ఏమాత్రం నచ్చలేదు. ఏం లేదండి, ఒక బీజం ఏదో అలా ఉందంటే చాందినీ చౌదరి ఉంది, కానీ ఆమె ఎందుకు వచ్చిందో కూడా ఈ సినిమాలో నాకు అర్థం కాలేదండి. క్యారెక్టర్ అనేది లేదు ఈ సినిమాలోని. సో గైస్ దిస్ ఇస్ ఎ ఫ్లాప్ మూవీ, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ గో టు ద థియేటర్స్. ఓకే, అస్సలు వేస్ట్ చేయొద్దు, థియేటర్కి అసలు వేస్ట్ చేయొద్దు, ఓటీటీలో వెయిట్ చేయండి, ఐబొమ్మలో చూసుకోండి అంతే. థ్యాంక్ యూ. అంటే మొన్న ట్రైలర్ చూసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఎప్పుడు చూడాలని చాలా వెయిట్ చేశా. ఈ రోజుట గుడికి వెళ్లకుండా థియేటర్కి వచ్చి సో ఇక్కడ కూడా శివయ్యను చూపిస్తాడు కదా అని అనుకున్నాము. అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో విజువల్ గా కూడా 6 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ఏదో బేబచ్చమైన ఎలివేషన్స్ ఉంటాయేమో, ఒక సింహం సీన్లు ఉంటాయేమో, బేబచ్చమైన ఫైట్లు ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు బేబచ్చంగా నచ్చింది ఏంటంటే RR ఆ బీజిఎం తప్పించి నాకు నచ్చిన సీన్ అనేది ఏం కనిపించలేదు. విఎఫ్ఎక్స్ ఒకటే బాగుండే కాదండి, దానికి మంచి కథ ఉండాలి. ఆ కథతో పాటు హీరో పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చిన్న కంప్లైంట్ ఉంటుంది ఆ గజనీ లాగా అంటే మర్చిపోతూ ఉంటాడు. అది చూసి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా చూస్తే పోనీ అనుకోవచ్చు, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ దాకా కూడా అదే చూడాలంటే ఇప్పుడున్న జనాలకు బోర్ కొడుతుంది. సో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి, దాంతో పోల్చుకుంటే విశ్వక్సేన్ గారి మీద ఉన్న నమ్మకంతో మేమందరూ వచ్చాం. సో ఎందుకు ఇలాగా జరిగిందని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కెరియర్ బిగినింగ్ లో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్నాక ఇంకా తప్పదు కాబట్టి ఆయనకున్న 2, 3, 4 హిట్లు కొట్టాక ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా నాకు లాస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న స్టోరీ లీక్ అవుతుంది. ఆ ఒక్క 5 నిమిషాల కోసం 2.5 గంటలు థియేటర్లో చితకొట్టి బుర్రలో పాడైపోయి ఇంకా అసలు నిజంగా పూర్తిగా డిసప్పాయింట్ నేనైతే. ఎందుకంటే పెద్ద హీరో, తనకంటే ఒక మంచి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ పట్టుకుని జనాలందరూ డిసప్పాయింట్ అయ్యేది ఎవరికైనా కొంచెం పిచ్చి దొబ్బిద్ది చెప్పాలంటే. సినిమాలో ఆశించినంత ఏమీ అనిపించలేదు చెప్పాలంటే. ట్రైలర్ అయితే మాత్రం ఎంత హడావుడి చేశారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎంత హడావుడి చేశారు. ఏదో చెప్తామన్నారు, ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తానన్నారు, ఏదో ఉన్నారు, కానీ ఎక్స్పెరిమెంట్లు ఏం కాదండి. థియేటర్లో పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అరే ఏంటి ఇలా జరిగింది, సినిమా ఏంటి ఇంత డిసప్పాయింట్ చేసిందని అనిపించింది. ఇది చాలా బాధతో చెప్తున్నాం అండి. నేను సూపర్ హిట్ అని గుండెలు బాదుకుంటే చూసిన ప్రతి ఓడి కూడా అరే సినిమా ఏంట్రా బాబు బాగాలేదు, ఎలా బాగుందని అంటారు. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్తాము. టెక్నికల్ గా బాగుందండి, కెమెరా వర్క్ బాగుంది, సో RR బాగుంది, కానీ ఎడిటర్ అయితే మాత్రం డిసప్పాయింట్. ఎందుకంటే చూపించిన సీన్లే రిపీట్ అవుతూ ఉంటది, చూపించిన సీన్లే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవరికి వస్తుంది? మనం ఈ రోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే చిరాకు దొరుకుతుంది, చూపించిన సీన్లే చూపిస్తే ఎవరికైనా చిరాకు. సో ఏదో ఓకే అనిపించింది అంతే. ఒక నచ్చిన వాళ్ళకి నచ్చచ్చు, లేకపోతే లేదంతే. రేటింగ్ కోసం ఈ రోజు మాట్లాడలేమన్నా కాజా అన్న. స్టోరీలు చూస్తాం, లవ్ స్టోరీ చూస్తాం, అవి చూస్తాం. అది కాదు ఒక భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఏది కాదని
ఒక సినిమానే ఇది. ఎందుకంటే ఆయన నమ్ముతాడు, భగవంతుని ఆడదాకా తీసుకుపోతాడు కాబట్టి ఆయనకు ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయం పోవాలంటే ఎట్లా పోవాలి, ఒక ఋషి చెప్తాడు నువ్వు ఇట్లా పోతే నువ్వు మంచిగా అవుతావు అని చెప్తే కాబట్టి అక్కడ పోయింది కాబట్టి ఆయన మంచిగా అవుతాడు. మన స్టోరీ ఎట్లుందంటే మనకు ఒక మొగదిర, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ సేమ్ మనకు అలానే అనిపిస్తాయి. అంటే మనకు ఒక స్టోరీస్ తీసుకుంటే కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక మనకు ఒకటి కామెడీ ఉండేది, ఒక యాక్షన్, ఒక సీరియస్, ఒక హాలీవుడ్ మూవీ మనకి ఎలా చూస్తుంటే ఎలా అనిపిస్తుందో అలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ 3 hours చెప్తున్నా కదా, మనకు ఒక హిమాలయ పర్వతాలు చూపించినట్టే మనకు గ్రేట్ అనుకోవాలి. రియల్ గా మనం అక్కడ పోయినట్టు అనిపిస్తుంది. సీన్ చూస్తుంటే అంత బాగుంటది. ఈ సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేనా. ఈ శివరాత్రికి సినిమా వచ్చింది, మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. విశ్వసేన్ కెరియర్ లా ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక 3 hours కూర్చొని మనం సినిమా చూస్తున్నాం కాదు, అది ఎంతసేపు ఎంత కష్టపడితే మనం అంత ఫలితం ఫలిస్తుంది. ఒక లాగ్ అంటే మన స్టోరీ, ప్రతి స్టోరీ లాగే ఉంటాయన్నా. లాగే ఎట్లుంటాయన్నా, ఇది ఒక దేవుని స్టోరీ అన్న. దేవుని అంటే మనం అర్థం చేసుకున్నాక అర్థమవుతా అన్న. మనం ఒక లవ్ స్టోరీ చూసింది కదా, ఇది ఆ స్టోరీ కాదు, ఇది ఒక భగవంతుని స్టోరీ. నమ్ములలోకి అర్థమవుతుంది, నమ్ములలోకి అర్థం కాదు. నాకు నచ్చిన సినిమా, మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తే అంత బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అని లేదు. ఈ శివరాత్రికి బెస్ట్ మూవీ, సూపర్. తన గోల్ ని రీచ్ అవ్వడం, ఒక ఎండ్ పాయింట్ ని రీచ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం తన జర్నీలో తనకి డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఆ ఫేజెస్ మొత్తాన్ని మనకి ప్యారలల్ గా ప్రెజెంట్ చేస్తారు. యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ వైజ్ గా అయితే లాగ్ ఏం లేదు. లేదు, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీస్ లో ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం అన్నది చాలా గ్రేట్ పాయింట్. అది చాలా బాగా మెయింటైన్ అయింది. బీజిఎం చాలా బాగుంది. మూవీలో ప్లస్ పాయింట్ అయితే మూవీ కాన్సెప్ట్. మైనస్ పాయింట్స్ అయితే నాకు అనిపించింది మేబీ ఇంకొన్ని పాయింట్స్ లో ఎగ్జిక్యూషన్ వైజ్ గా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ హిమాలయస్ రీజియన్ లో లయన్ ని పెట్టారు. జనరల్ హిమాలయస్ రీజియన్ లో లయన్ ఉండదు అంతగా, స్నో లెపర్డ్ అలా ఉంటాయి. అది పెద్దం కానీ అన్ని ఇంకొన్ని సీన్స్ లో లింక్ అన్నది ఇంకొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. అది చాలా బాగుంది. 4 ఇస్తాను. చేసిండు కానీ దీంట్లో ఒక డిఫరెంట్ రోల్ గా గెటప్ అయినా సెటప్ అయినా డైరెక్టర్ గారు బాగా కొత్తగా చూపించిండు. కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న స్టోరీ. నాకైతే బాగా అనిపించింది అన్న స్టోరీ. చాందిని చౌదరి ఇచ్చిన రోల్ గా అయితే చాందిని చౌదరి గారు మన విశ్వక్సేన్ ఇద్దరి క్యారెక్టర్ రోల్ మాత్రం బాగా వచ్చింది. క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ ఉంటుంది అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. చాందిని చౌదరి గారు అండ్ విశ్వక్సేన్ ఇద్దరి ట్విస్ట్ ఉంటుంది, అది మనం చెప్పలేమన్నా. ఒకటే చెప్తా బ్రో, సినిమా అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. శివరాత్రి ఒక మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రో. దాన్ని కష్టపడ్డా ఉంటారు భయ్య. రిజల్ట్ లేని సినిమాకి మనం ఏం చెప్తాం? మంచి కొండలు అదే మంచి కొండలో తిప్పి పెట్టి అదే చేస్తా ఉన్నారు. రొటీన్ స్టోరీ. అండ్ హాలీవుడ్ మూవీస్ వాటిలో లేదు కాబట్టి ఇంత హైప్ భయ్యా. నిజంగా ఏం లేదు సినిమాలోని. సో ఎవరికి అసలు పెద్ద రేటింగ్ లేని సినిమా. చాందిని చౌదరి క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో తెలియదు అసలు. మీరు సినిమా చూసారా? మరి ఎలా చెప్తున్నారు ఆమె యాక్టింగ్ బాగుందని? అసలు చాందిని చౌదరి లేదండి సినిమాలో. కొంతసేపు ఉంటది, మధ్యలో పోతుంది, మళ్ళీ వస్తుంది, అసలు ఏం లేదు. ఎవరికైనా నచ్చదు కూడా సినిమా. విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో, విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అది మాత్రమే నచ్చుతుంది, తర్వాత ఇంకెవరికి నచ్చదు అంతే. సినిమా మళ్ళీ చెప్తున్నాను, ఫ్లాప్ మూవీ బై, అట్టర్ ఫ్లాప్ మూవీ. నిజంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చుంటే ఖచ్చితంగా హిట్ అవును. కానీ ఆ సినిమా దించుకుంటే ఈ సినిమా దించారు. కొంచెం డిసప్పాయింట్ చేసిన జనాల్ని. అయినప్పటికీ మంచి కంబ్యాక్ తో విశ్వక్సేన్ గారు మళ్ళీ వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది, వెళ్ళి అందరూ చూడండి, అందరూ థియేటర్ లో చూడండి. ఎప్పుడో మనం ఈ పెద్ద థియేటర్ లో చూసే దీనికంటే మీరు చిన్న వాటిల్లో చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి థియేటర్కి రండి, సినిమా చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఆయన యాక్టింగ్ అసలు చెప్పే పని ఉందా? ఫస్ట్ సినిమా ఆయన ఎరగదీసి చేశారు. ఆయన అంత బాగా చేశారు. ఆ మంచు కొండల్లో మామూలుగా నడిచారా? హీరోయిన్ కానీ హీరో కానీ ఇద్దరు కూడా పోటీ పడి చేశారు. ఆయన అసలు ఆ గెటప్ చూస్తేనే ఒక రకమైనటువంటి మీకు ఒళ్ళు జలజరుస్తుంది అనమాట చూడగానే. ఆ తర్వాత ఆయన పడే కష్టాలు అదంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అందరూ చూడండి. అదే స్టోరీ ఒక దేవదాసిలో నుంచి పుట్టినటువంటి స్టోరీ ఇది. చివరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఆ స్టోరీని. మామూలుగా తీసుకోలేదు ఆ స్టోరీని.
ఆయన విద్యాధర్ గారు డైరెక్టర్ గారు మైండ్లో నుంచి రుబ్బి అట్లా పీల్చి వదిలేసినటువంటి సినిమా చాలా బాగా తీశాడు ఆయన. మీరు చూడండి. శివరాత్రికి మంచి సినిమా వచ్చింది. చక్కగా మీరు చూసి ఆనందించండి. కన్ఫ్యూజన్ అంటే అదే మీకు అర్థం కాదు. సినిమా చూసి లాస్ట్ దాకా చూస్తే గానీ సినిమా అర్థం కాదు. లాస్ట్ లో మీరు చూసిన దానికి అర్థం వచ్చేస్తుంది. చాలా బాగుందండి. రేటింగ్ అంటే నేను 10కి 9 ఇస్తానండి. ఓకే.